నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారింది. ఏపీలో కూటమి 164 సీట్లతో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ 30 రోజుల పాలన కూడా పూర్తి చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలిచ్చిన తీర్పుని అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. స్వయంగా ఆ పార్టీ అధినేత వైఖరే విమర్శల పాలైంది. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్న మాటలు వైసీపీ నేతలకే బూమరాంగ్ అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల మీడియాపై చేసిన కామెంట్లు వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేశాయంటున్నారు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని, మధ్యంతర ఎన్నికలు వచ్చినా తమదే గెలుపన్నారు. అప్పుడు అందరి తోకలు కట్ చేస్తామని హెచ్చరించడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అసలు ఏ కాన్ఫిడెన్స్తో విజయసాయి ఇలా మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. విజయసాయి నేల విడిచి సాము చేస్తూ దేవాదాయ శాఖ ఉన్నత ఉద్యోగి శాంతకుమారి ఎపిసోడ్లో మరింత చులకన అయ్యారని అంటున్నారు. తన పేరు ప్రతిష్టలు దెబ్బతీసిన వారు ఎవరైనా, ఆఖరికి తమ పార్టీలో ఉన్న వారైనా వదిలే ప్రసక్తి లేదనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదానికి వెనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్దలు ఎవరైనా ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. తాను ఎవరిని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తిని కాదంటున్న విజయసాయి మానసిక స్థితిపై ఆయన ప్రత్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాను తప్పు చేసి ఉంటే దేవుడే శిక్షిస్తారని, ఈ కుట్రాకుతంత్రాల వెనక ఎవరో ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారు ఎవరిని వదలను, అందరికీ బుద్ధి చెప్తానని, యూట్యూబ్ ఛానల్పై చర్యలు కూడా ఉంటాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తే లేదన్నారు. పనిలో పనిగా మీడియా పైన తన అక్కస్సు వెళ్ళగక్కారు విజయసాయి. కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారని, అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానన్నారు. వారితో క్షమాపణలు ఎలా చెప్పించాలో తనకు బాగా తెలుసునన్నారు. శాంతకుమారికి పుట్టిన బిడ్డ విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. సహాయం కోసం వస్తే సంబంధం కట్టేస్తారా, వయసుతో సంబంధం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. సాయిరెడ్డి తండ్రి లాంటి వారని ఆదివాసీ మహిళ చెప్పిందని, కుట్రలో భాగంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు విజయసాయి. త్వరలోనే ఓ న్యూస్ ఛానల్ పెడతానని, కుల ఛానల్స్ మొత్తం వ్యవహారాన్ని బయట పెడతానని తన అక్కసు వెళ్ళగక్కారు. దీనిని బట్టి చూస్తే జగన్ సాక్షి మీడియా సపోర్ట్ విజయసాయికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా, వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆ పార్టీకి చెందిన ప్రముఖ నేతల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆశ్చర్యకరంగా జగన్ కూడా ఈ అంశంపైన స్పందించడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. శాంతి భర్త లేవనెత్తిన అభ్యంతరాలు, DNA టెస్ట్ డిమాండ్పై విజయసాయి స్పందించాలంటున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికుమారి వ్యవహారం పైన సంచలన ఆరోపణలు చేశారు జనసేన నేత పీతల మూర్తి యాదవ్. దేవాదాయ శాఖలో శాంతి పనిచేసిన రోజుల్లో ఆ శాఖలో జరిగిన అవినీతి పైన సమగ్ర విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డికి శాంతి బినామీగా వ్యవహరించారన్నారు. ఇది ఎలా ఉంటే, మీ పైన వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని విజయసాయి పైన ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదన్నారు మంత్రి లోకేష్. ఈ మొత్తం వ్యవహారంలో విజయసాయిరెడ్డికి అంతంత మాత్రంగా ఉన్న ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిందంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము ఇలా ఉన్నాం. అండ్ 90Kకి చేర్చిన మమ్మల్ని 100Kకి చేర్చాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.